హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ఈరోజు మీకు మంచి ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. సో వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ థింగ్, మీరు ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ మీరైతే వొకాబులరీ మీద ఫోకస్ పెట్టండి. వన్స్ వొకాబులరీలో మీరు పర్ఫెక్ట్ అయ్యారు అంటే మీరు ఆటోమేటిక్గా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వొకాబులరీకి మీనింగ్ తెలియదు. సో ఫస్ట్ వొకాబులరీన మీకు మీనింగ్ తెలిసిందంటే ఆటోమేటిక్గా మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలుగుతారు. మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు బాగా. ఫస్ట్ పర్ఫెక్ట్ అవ్వాల్సింది మీరు వొకాబులరీలో. ఓకేనా? సో నేను మీకు మంచి మంచి వీడియోస్ చేస్తాను. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఎవ్రీడే నేను మీకు వీడియోస్ చేస్తాను. అంటే సేమ్ కంటెంట్ ఉండదు, డిఫరెంట్ కంటెంట్ ఉంటుందన్నమాట. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. నేను మీకోసం డైలీ కొత్త ఇంగ్లీష్ వీడియోస్ అయితే చేస్తాను. మీకైతే బోరింగ్ అయితే ఉండదు. ఖచ్చితంగా మీరైతే ఇంగ్లీష్ నేర్చుకుంటారు 100%. సో నేను ఏదైతే వొకాబులరీ మీద నేను ఎక్కువ వీడియోస్ చేస్తానో, ఏదైతే గ్రామర్ మీద చేస్తానో, సో యాక్చువల్గా అయితే గ్రామర్ వీడియోస్ కూడా చేస్తాను. సో ఎక్కువ మీరు గ్రామర్ మీద అయితే ఫోకస్ పెట్టకండి. ఎందుకంటే మీరు గ్రామర్ మీద ఫోకస్ పెట్టారు అంటే మీరు ఇంగ్లీషే మర్చిపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. గ్రామర్ కూడా నేర్చుకోండి, కానీ ఎక్కువ అయితే వొకాబులరీ మీద ఫోకస్ పెట్టండి. నేను మీకు మంచి సజెషన్ ఇస్తున్నాను. మీరు వొకాబులరీ మీద ఫోకస్ పెట్టారు అంటే ఆటోమేటిక్గా మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలుగుతారు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళని బ్లాస్ట్ చేసేస్తారు మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్తో. సో నేను ఎవ్రీడే పెట్టిన వీడియోస్ తప్పకుండా మీరు వాచ్ చేయండి. డెఫినెట్గా ఇంగ్లీష్ తప్పకుండా మాట్లాడతారు మీరు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్, అది వింతగా అనిపిస్తుంది. దట్ సౌండ్స్ స్ట్రేంజ్. ఇది ఒక తీవ్రమైన సమస్య. దిస్ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ. నాకు నీపై గర్వంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. తాజ్మహల్ ప్రసిద్ధి చెందినది. తాజ్మహల్ ఈజ్ ఫేమస్. నా తాతయ్య జ్ఞానవంతుడు. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ వైస్. ఎప్పుడూ బలంగా ఉండండి. స్టే స్ట్రాంగ్ ఆల్వేస్. ఆమె చాలా వినయంగా ఉంటుంది. షీ ఈజ్ వెరీ పొలైట్. నిన్న నేను ఒంటరిగా అనిపించింది. ఐ ఫెల్ట్ లోన్లీ ఎస్టర్డే. భారతదేశంలో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ఇండియా హ్యాస్ ఏన్షియంట్ టెంపుల్స్. ఆహారం చాలా రుచికరంగా ఉంది. ద ఫుడ్ ఈజ్ డెలిషియస్. సమయం విలువైనది. టైమ్ ఈజ్ ప్రీషియస్. ఈరోజు ప్రత్యేకమైన రోజు. టుడే ఈజ్ ఎ స్పెషల్ డే. ఈ పుస్తకం ఉపయోగకరంగా ఉంది. దిస్ బుక్ ఈజ్ యూస్ఫుల్. నీ కలను ఎప్పుడు వదలవద్దు. నెవర్ లీవ్ యువర్ డ్రీమ్. ఆమె స్వరం మధురంగా ఉంది. హర్ వాయిస్ ఈజ్ స్వీట్. మనం సమాజంలో జీవిస్తున్నాము. వి లివ్ ఇన్ సొసైటీ. కారణం నాకు చెప్పు. టెల్ మీ ద రీజన్. అతిథులు నిన్న వచ్చారు. గెస్ట్స్ అరైవ్డ్ ఎస్టర్డే. నాకు చరిత్ర చదవడం ఇష్టం. ఐ ఎంజాయ్ రీడింగ్ హిస్టరీ. అది మంచి ఆలోచన. దట్ ఈజ్ ఎ స్మార్ట్ ఐడియా. నా జ్ఞాపక శక్తి బలంగా ఉంది. మై మెమొరీ ఈజ్ స్ట్రాంగ్. మీ ప్రశ్నను స్వేచ్ఛగా అడగండి. ఆస్క్ యువర్ క్వశ్చన్ ఫ్రీలీ.
భద్రత మొదటిది. సేఫ్టీ కమ్స్ ఫస్ట్. సేఫ్టీ కమ్స్ ఫస్ట్. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. ట్రస్ట్ ఆల్వేస్ విన్స్. ట్రస్ట్ ఆల్వేస్ విన్స్. సరైన ఎంపిక చేసుకోండి. మేక్ ద రైట్ చాయిస్. మేక్ ద రైట్ చాయిస్. రాత్రి దుప్పటి ఉపయోగించండి. యూజ్ ఏ బ్లాంకెట్ అట్ నైట్. యూజ్ ఏ బ్లాంకెట్ అట్ నైట్. ధర ఎక్కువగా ఉంది. ద ప్రైజ్ ఈజ్ హై. ద ప్రైజ్ ఈజ్ హై. నేను నీకు మాట ఇస్తున్నాను. ఐ ప్రామిస్ యూ. ఐ ప్రామిస్ యూ. నువ్వు నిజంగా బాగున్నావా? ఆర్ యు రియలీ వెల్? ఆర్ యు రియలీ వెల్? నేను వెళ్ళబోతున్నాను. ఐ వాజ్ లివింగ్. ఐ వాజ్ లివింగ్. అది నా తప్పు కాదు. ఇట్ వాజ్ నాట్ మై ఫాల్ట్. ఇట్ వాజ్ నాట్ మై ఫాల్ట్. నేను నీకు మాట ఇస్తున్నాను. ఐ ప్రామిస్ యూ. ఐ ప్రామిస్ యూ. నువ్వు నిజంగా బాగున్నావా? ఆర్ యు రియలీ వెల్? ఆర్ యు రియలీ వెల్? నేను వెళ్ళబోతున్నాను. ఐ వాజ్ లివింగ్. ఐ వాజ్ లివింగ్. నోరు మూసుకో. షట్ యువర్ మౌత్. షట్ యువర్ మౌత్. నాకు సమయం లేదు. ఐ డిడ్ంట్ హ్యావ్ టైం. ఐ డిడ్ హ్యావ్ టైం. నువ్వు 1 గంట వేచి ఉండాలి. యూ హ్యావ్ టు వెయిట్ అన్ అవర్. యూ హ్యావ్ టు వెయిట్ అన్ అవర్. నువ్వు పూర్తిగా మారిపోయావు. యూ హ్యావ్ కంప్లీట్లీ చేంజ్డ్. యూ హ్యావ్ కంప్లీట్లీ చేంజ్డ్. నాపై ఎందుకు కోపంగా ఉన్నావు? వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ? వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ? నీకు ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యూ? వాట్ హ్యాపెన్ టు యూ? నీకు అనారోగ్యమా? ఆర్ యూ సిక్? ఆర్ యూ సిక్? నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ యూ షుడ్ గో టు ద డాక్టర్. ఐ థింక్ యూ షుడ్ గో టు ద డాక్టర్. 1 సెకను ఆగు. వెయిట్ ఫర్ ఎ సెకండ్. వెయిట్ ఫర్ ఎ సెకండ్. బయట వర్షం పడుతోంది. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. నేను అది చేయలేను. ఐ కాంట్ డూ ఇట్. ఐ కాంట్ డూ ఇట్. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.